ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, ద బాహుబలి, ద కన్క్లూషన్ అండ్ బిగినింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా వచ్చేసరికి అక్టోబర్ 31st రీ రిలీజ్ అయితే అవబోతుంది అని చెప్పుకోవచ్చు. బాహుబలి ద ఎపిక్. ఎపిక్ అంటే ఇప్పటి వరకు ఇలాంటి ఒక సినిమాని తీయలేదు, దాని ఒక మీనింగ్. సో ఈ సినిమాని అయితే చూడాల్సిందే అక్టోబర్ 31st. ఎందుకంటే 2015, 2018లోనే ఈ సినిమా చేసిన విధ్వంసం. అప్పుడు అయితే సోషల్ మీడియాలో అంత లేదు, కానీ ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్లో అయితే ఈ సినిమాకి అయితే ఒక రేంజ్లో అయితే అసలుకి పొగుడుతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అసలుకి ఇలాంటి ఒక ఫిల్మ్ని, ఇలాంటి ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టించిన రాజమౌళి గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో తన మించిన డైరెక్టర్ అయితే ఇండియాలో అయితే ప్రెసెంట్ అయితే లేడ్ అని చెప్పుకోవచ్చు. అసలుకి ఆ మూవీ బిల్డింగ్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, అసలుకి ఫెంటాస్టిక్. కప్పుల్లోనే ఈ లెవెల్లో తీసిన అంటే అసలుకి SSMB 29 మూవీని ఏ విధంగా తీస్తాడో ఇమాజిన్ కూడా చేసుకోలేము మనము. ఆ క్యారెక్టర్ రాసే విధానం కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ చేసే విధానం కావచ్చు, మన బాహుబలి, అమేంద్ర బాహుబలి అసలుకి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అసలుకి మన విలన్ అసలుకి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బల్లాడ దేవ కావచ్చు, శివగామి దేవి నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ అయితే రాసుకుని చెప్పుకోవచ్చు. ఆ ఇంటర్వెల్ కావచ్చు, ప్రీ ఇంటర్వెల్ కావచ్చు, అసలుకి క్లైమాక్స్ కావచ్చు, పార్ట్ 1, పార్ట్ 2లో బీభత్సంగా గూస్ బంప్ సీన్స్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. సో యాక్టర్స్ అయితే ఇరగదీసిరని చెప్పుకోవచ్చు వాళ్ళ యాక్టింగ్ తో. ప్రభాస్ గారు కావచ్చు, రాణా, అనుష్క నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే మర్చిపోలేని ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. సో మరి మీరు ఎంతమంది ఈగలు వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాకి అక్టోబర్ 31st రీ రిలీజ్ కోసం? చూడండి, ఎదురు చూస్తున్నారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ అయితే ఒక రేంజ్ లో అయితే ఆడుతుందని అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? బుకింగ్స్ కూడా ఓపెన్ చేసిరు, అలా బుకింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. గంటకి 10,000 టికెట్స్, 7K టికెట్స్ అయితే తెగుతుందని చెప్పుకోవచ్చు. సో చూద్దాం బాహుబలి ఎపిక్ ఏ లెవెల్ ఉంటుందో స్క్రీన్ మీద. ఐమాక్స్ అరాచకం అంతే.